ఓ మనిషి విజయం కోసం పరితపిస్తున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. నేనెందుకు ఓడిపోతున్నానని ఆ మనిషి కాలాన్ని అడిగాడు. అప్పుడు కాలం, ఎండ, వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు అంటూ సమాధానమిచ్చింది. మీ జీవితంలో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి. కష్టాలొచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతోందని కాలాన్ని తిట్టకు. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవడానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. అది పలకరించేలోపు లైఫ్ని ఫుల్ఫిల్ చేయండి. ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఎందుకు బ్రతుకుతున్నామో మాత్రం తెలుసుకొని జీవించాలి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్నీ నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3 వేళ్లు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరుగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకొని బ్రతికిన 4 నాళ్లు 10 మంది మేలు కోరి కలిసిమెలిసి బ్రతకడమే కదా అసలైన జీవన విధానం. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది. లొంగిపోయావా వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళు, చేయాల్సింది ఇంకా మిగిలి ఉన్నవాళ్లే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు. అలాగే లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఆకులు రాలిన చెట్టు మళ్లీ చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే.
చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగైతే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసమవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నమవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. భోజనంలో విషం, చెవిలో విషయం రెండూ ప్రమాదమే. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లోని మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వడూ ఆలోచించడు. నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అది మనిషి సహజ స్వభావం. కాకి, కోకిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోలంటారు, కోయిలది పాటంటారు. ఆలోచించు, నువ్వు బదులిచ్చే విధానంతోనే సర్వం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవ్వరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వాళ్ళకి తెలిస్తే చాలు. మనిషి పరిచయం వేరు, సహాయం వేరు. పరిచయం ఉన్న మనిషి సహాయం చేస్తాడన్న నమ్మకం లేదు. సహాయం చేసే మనిషి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ₹1 కూడా పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం తాలూకు పుణ్యం మాత్రం మనతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే మరో జన్మకి మంచి పునాది అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.